ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే చూశారుగా, నెక్స్ట్ లెవెల్లో గర్ల్స్ బ్యూటిఫుల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో తీసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేసినట్టు చూడండి. అలాగే మీకు డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బిగ్నర్ పైట్ ఓపెన్ చేస్తున్నాండి. ఇలా బిగ్నర్ పైట్ ఓపెన్ చేసుకుని స్టార్టింగ్ బిగ్నర్ దగ్గరికి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ అయితే ఇచ్చేసింటాను. ఆ వీడియో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా వీడియో అయితే ఇలా యాడ్ చేసేసి ఇలా వచ్చేస్తుంది వీడియో అనేది సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేస్తున్నాడు. ఇలా మీట్లో పెట్టేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాండి. వీడియో అయితే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకున్నాండి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఇక్కడ మీ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫొటోస్ని అయితే ఇలా 1/1 ఫొటోస్ని అయితే లాస్ట్ వీక్ మన దగ్గరికి అయితే యాడ్ చేసుకున్నాండి. ఇలా నేను అలా యాడ్ చేసుకుంటున్నాను, మీరు కానీ అలాగే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా ఫొటోస్ అయితే లాస్ట్ వీక్ మన దగ్గరకు అయితే యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ప్రింట్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మన మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మన మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ డాన్స్ ఫిల్కి వెళ్ళి కే యానిమేషన్తో లేదా కొంచెం లింక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీలో వచ్చేసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్నర్ పాయింట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 10.8 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతున్నాను. పేజ్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా జూమ్ అయితే పెంచుకోండి. ఫేస్ కనిపించేలాగా ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇక్కడ 10.18 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఈ ఫోటో పేజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. 13.05 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవడం అవసరం లేదు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 15.20 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి ఇలా పేజ్ చేసేసి ఇలా జూమ్ అయితే పెంచుకోనండి. ఫేస్ కనిపించేలాగా మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 18.07 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి ఇలాగే పేజ్ చేసేసేయండి. సేమ్ యాజ్2గా ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ ఓపెన్ చేసుకునండి. ఈడ 2 ఇమేజ్ కనపడుతుంది. 2 ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ అండ్ డాన్స్ ఫిల్కి వెళ్ళి కే యానిమేషన్ దగ్గర కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్నర్ పాయింట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 11.27 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఫోటో మీద క్లిక్ చేసుకుని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ ఆఫ్ ఫిల్ ఆఫ్ చేసుకుని టైమింగ్ ఇలా ఉంటుంది. టైమింగ్ అనేది ఆఫ్ చేసుకుని పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది. ఇలా జూమ్ అయితే పెంచుకునండి. మళ్ళీ ఇలా మందికి స్కోర్ పేజ్ మళ్ళీ ఇక్కడ 14.08 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఈ ఫోటో అనేది జూమ్ అనేది పెంచుకున్నాడు ఫేస్ కనిపించేలాగా. ఇలా మందికి స్కోర్ పేజ్ మళ్ళీ ఇక్కడ 16.29 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసి మళ్ళీ జూమ్ అయితే పెంచుకునండి. ఇలా జూమ్ చేసుకొని మళ్ళీ ఇలా మనకి స్కోర్ పేజ్ చేయండి. 19.15 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా 1/1 అన్ని ఫొటోస్ అయితే పేజ్ చేసినారు కదా, ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత అలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, ఇలా అన్నిటికీ ఇలా పేజ్ చేసిన తర్వాత మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బెటర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాండి. జై హింద్.